హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. ఈరోజు మార్నింగ్ నేను పాల ప్యాకెట్ తెప్పించాను అనమాట, కాఫీ పెడదామని. సో తీరా చూస్తే పాలు అయితే ఇరిగిపోయాయి. సరేలే, కాఫీకి ఎలానో వేస్ట్ అయ్యాయిలే, పన్నీర్ అన్న చేద్దామని చేస్తే చూడండి ఎలా వచ్చిందో. ఏంలా, పాలని, ఇరిగిపోయిన పాలని బౌల్లో పోసి వెనిగర్ వేసాను. వెనిగర్ వేసి స్టవ్ సిమ్లో పెట్టి స్పూన్తో తిప్పాలన్నమాట. తిప్పితే అది మొత్తం దగ్గరికి ఫామ్ అవుతుంది. సో ఇంకా మనం దాన్ని ఒక కాటన్ క్లాత్లో వేసేసుకుని దాంట్లో వాటర్ ఉంటాయి కదా, అవి మొత్తం పిండాలి. ఆ తర్వాత దాన్ని మొత్తం ఫోల్డ్ చేయాలన్నమాట. చేసి ఒక బరువు పెట్టాలి. నేనైతే రోలు పెట్టాను, ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోతాయని పెట్టాను. సో చూడండి, తీసి చూస్తే మొత్తం ప్లాస్టికే. మనం తాగే ప్యాకెట్ పాల్లో ఇంత ప్లాస్టిక్ ఉంటుందని ఇప్పుడే అర్థమైంది నాకు. సో మీరు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అలానే మన వీడియోస్ని చూస్తున్నారో కానీ లైక్ ఇవ్వట్లేదు. కొంచెం వీడియోస్ చూసేవాళ్ళు ఎవరైతే కొంచెం లైక్ ఇవ్వండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూసేవాళ్ళు కొంచెం లైక్ చేస్తేనే కదా మనకి చేయాలనిపిస్తుంది. సో మీరు కూడా ఎలానో సిటీస్లో ఎలానో పాల ప్యాకెట్ ఇంకా మనకి తప్పదన్నమాట. సో మన వీడియోస్ని లైక్ చేయండి, ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.